హాయ్ అండి. ఈరోజైతే చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. టమోటా చట్నీ. సో, ఇది టమోటా జ్యూస్, టమోటా చట్నీ విత్ రైస్. ఇంకా బ్రెడ్ బజ్జీలో కూడా పెట్టుకొని తినొచ్చు. దోసకి, ఇడ్లీకి, చపాతీకి ఎందులో అయినా ఈ టమోటా చట్నీ తినొచ్చు. హెల్తీ అండి. ముందుగా ఇది వాటర్ బాయిల్ చేసుకొని టమోటా బాగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి పప్పులో వేయించేసి అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయించేసి మిక్సీలో వేసుకోవాలి. తగినంత చింతపండు, కొబ్బెర, కొంచెం దానికి తగినంత ఉప్పు వేసి మిక్సీ చేయి. ఆ తర్వాత చల్లగా ఉంటాయి కదా, ఆ జ్యూస్ అనేది పక్కకు తీసుకోవాలండి. సో దట్ మనకి టమాటా జ్యూస్ లాగా తీసుకోవడానికి కూడా పనికొస్తుంది. సి విటమిన్ కూడా బాగా హైగా ఉంటుంది కదా. ఈ చల్లార్చిన టమోటా పీసెస్ ఇందులో వేసుకొని మరీ మిక్సీ చేయాలి. సో ఇలా ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలి. మీ ఇష్టం, కొంచెం నూకగా ఉండాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలోకి పక్కకు తీసుకొని అందులోకి తరువాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో తరువాతలోకి తాలింపుకి కొంచెం నూనె, అందులో ఆవాలు, జీలకర్ర, మామూలు ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, కరివేపాకు, ఇంగువ, కొంచెం పసుపు వేసి అది అంతా వేగాక స్టవ్ ఆపేసి ఈ టమోటా చట్నీలో వేసుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీ టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. మనకి ఎప్పుడన్నా బిజీగా ఉన్నప్పుడు ఇలా ఫాస్ట్గా హెల్దీ ఫుడ్ చేసేసుకోవచ్చు అనమాట. అన్నంకి దేనికైనా యూజ్ అవుతుంది. వీటితో పాటు కొంచెం డైట్, అన్నం తినను ఇలా అనుకునే వాళ్ళకు ఈ టమోటా బాయిల్ చేశాక వచ్చిన వాటర్ ఉంటుంది కదా, సో అది పక్కకు తీసుకుంటే టమోటా జ్యూస్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఓకే అండి, బాయ్.